రాబిన్హుడ్ అంటే పెద్దవాళ్ల దగ్గర దోచి పేదవాళ్లకు పెడతాడు. కానీ ఇక్కడ మాత్రం సొంత నిర్మాతలను ఫుల్గా దోచేశాడు రాబిన్హుడ్. మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏదో ఈ పాటికి మీకే అర్థమై ఉంటుంది కదా. నితిన్ హీరోగా వచ్చిన రాబిన్హుడ్ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ వచ్చాయి. అవి ఎంత వీక్గా ఉన్నాయనే విషయం చెప్పాలంటే మాటలు సరిపోవు. పాపం ఆ కలెక్షన్స్ చూసిన తర్వాత నిర్మాతలకు రక్త కన్నీరు తప్ప మరొకటి లేదు. ఒకటి కాదు, రెండు కాదు, ఈ సినిమా మీద 70 కోట్లు ఖర్చు పెట్టింది మైత్రి మూవీ మేకర్స్. నమ్మడానికి ఇది విచిత్రంగానే అనిపిస్తోంది. అసలు నితిన్ సినిమా మీద అన్ని కోట్లు ఎవరైనా ఖర్చు పెడతారా అనే అనుమానాలు రావచ్చు. కానీ ఈ సినిమా బడ్జెట్ 40 కోట్లైనా కూడా దాదాపుగా 6 నెలలకు పైగానే పోస్ట్పోన్ అవుతూ వచ్చింది సినిమా. అంటే ఇప్పటి వరకు వడ్డీలు కడుతూనే ఉండాలి నిర్మాతలు. దానికి తోడు ప్రమోషన్స్ కూడా ఆపకుండా చేయాలి. ఇలా అన్ని లెక్కలు వేసుకుంటే ఈ సినిమా బడ్జెట్ 70 కోట్లు దాటిందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. వీటిలో థియేట్రికల్ బిజినెస్ కేవలం 28 కోట్లు మాత్రమే జరిగింది. ప్రస్తుతం నితిన్కున్న మార్కెట్ పరంగా చూసుకుంటే అది కూడా ఎక్కువ బిజినెస్సే. ఇప్పుడు ఆ వసూళ్లు కూడా అందుకోలేక చేతులెత్తేశాడు రాబిన్హుడ్. మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు కేవలం 7 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచి ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ రావడంతో పైకి లేవలేకపోయాడు రాబిన్హుడ్. దానికి తోడు మ్యాడ్ స్క్వేర్ సినిమా బ్లాక్ బస్టర్ కావడం కూడా దీనికి మైనస్ అయింది. యావరేజ్ కంటెంట్తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతాలు చేసింది ఆ సినిమా. కానీ నితిన్ సినిమాకు మాత్రం అందులో పావు వంతు వసూళ్లు కూడా రాలేదు. 28 కోట్ల బిజినెస్ చేస్తే 7 కోట్ల షేర్ వచ్చింది. ఇక ఓటీటీ రైట్స్ 25 కోట్లకు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఎలా చూసుకున్నా కూడా నిర్మాతలకు రాబిన్హుడ్ నుండి తక్కువలో తక్కువ 35 కోట్ల నుండి 40 కోట్ల వరకు లాస్. చలో భీష్మ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు వెంకీ కుడుమల ఈ సినిమాతో రేసులో పూర్తిగా వెనకబడిపోయాడు. ఆల్రెడీ చిరంజీవి సినిమా ఆగిపోయి ఏం చేయాలో తెలియని సమయంలో నితిన్ నమ్మి మరొక అవకాశం ఇస్తే దాన్ని ఇంత కూడా యూజ్ చేసుకోలేకపోయాడు వెంకీ. మొత్తానికి దర్శకుడు హీరో కలిసి మైత్రి మూవీ మేకర్స్ను భారీగా దోచేశారు. ప్రస్తుతం వెంకీ మరో సినిమా సెట్ చూసుకోవాలంటే అద్భుతాలు చేయాలి. రాబిన్హుడ్ రిజల్ట్ పక్కన పెడితే ఆ సినిమా కథనాలు చూసిన తర్వాత వెంకీని నమ్మి ఇప్పుడు సినిమా ఇచ్చే పొజిషన్లో మన హీరోలు ఉన్నారా అంటే అనుమానమే. మరోవైపు నితిన్ కూడా తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇది నేను చెప్పే మాట కాదు, అభిమానులు అంటున్నారు. మీరు సినిమాలు చేయకపోయినా పర్లేదు కానీ ఇలాంటి సినిమాలు మాత్రం చేయొద్దన్నయ్య అంటూ చాలా మర్యాదగా కమెంట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ నుంచి మంచి లైన్ సెలెక్ట్ చేసుకుని టైం తీసుకుని సినిమా చేయండి అంటున్నారు. మరి ఫ్యాన్స్ ఇచ్చిన సలహాలను నితిన్ ఎంతవరకు ఫాలో అవుతారు అనేది వేచి చూడాలి.